ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయై నమో నమః. ఓం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, ఈ సంవత్సరంలో జరిగినటువంటి అద్భుతాలు ఐశ్వర్యాలు అలా జీవితకాలంలో నిత్యము ఐశ్వర్య ఆనందంగా గడపాలని, సకల అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతూ నూతన అధ్యాయ జీవితంలో సువర్ణ అధ్యాయానికి స్వాగతం పలకాలని కోరుకుంటూ, అందరికన్నా ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర పండగ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి, రవి కుజ బుధ రాహు సంచార స్థితి, మీనరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి గ్రహణ కాల సమయంలో ఎలాంటి విధి విధానం పాటించడం వలన దోషం లేకపోయినను ఇంకనూ ఐశ్వర్యం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా, మృగశిర నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే గురు సంచార స్థితి ఉండడం, తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం, తృతీయంలోనే గ్రహణం జరుగుతుంది కనుక ఈ గ్రహణం వీరికి దోషము లేదు. అయినను వీరు ఉన్నతమైనటువంటి జీవితాన్ని పొందగలగాలి అన్నట్లయితే ఆధ్యాత్మిక చింతన, గ్రహణకాల సమయంలో నవగ్రహ మంత్ర సాధన, వీలైతే పారాయణం చేయడము, వీలైనంత వరకు మౌనము, ధ్యానము, ఏకాగ్రతగా మీరు ఉండగలిగినట్లయితే గ్రహణ దోషం నుంచి ఇంకనూ ఐశ్వర్యప్రాయమైనటువంటి జీవితాన్ని పొందబోతారని చెప్పి గమనించాలి. అంటే విశేషంగా ఏడాది తర్వాత భాగ్యస్థానంలో రవి భగవానుడు, అక్కడే కుజ భగవానుడు, బుధ భగవానుడు, రాహు భగవానుడు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు. ఇది ఒక అద్భుత యోగంగా భావించగలగాలి. కనుక వివాహ ప్రయత్నం చేసేవారికి ఇది మంచి కాలము. వివాహమైన వారికి ఉన్నత విద్య, ఉద్యోగము, ఐశ్వర్యము, ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా అన్యోన్యత అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఆనందకరమైన జీవితానికి బాటలు వేయగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే రాజ్యస్థానంలో శుక్ర భగవానుడు, శని భగవానుడు సంచార స్థితిలో ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో మీరు క్రమశిక్షణగా ఉన్నంత కాలము, మీరు కష్టపడి పనిచేస్తున్నంత వరకు మీకు తిరుగులేదు అని చెప్పి గమనించగలగాలి. కనుక గ్రహణకాలము తదనంతరము అష్టమి కాలతిథి యందున కూష్మాణ దీపాన్ని పెట్టి శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడము, కులదేవతలు, గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు మీరు పొందగలిగినట్లయితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు ఉండరు. అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరిమణులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు సంపూర్ణమైనటువంటి క్రమశిక్షణగా మెలగగలిగితే స్థిర చరాస్తులు మీ సొంతం అవుతాయని చెప్పి గమనించాలి.